ఓం నమో రామదూతాయ. అసలు మనం ఎలా బ్రతకాలి, మన వాళ్ళు ఎవరు, ఎవరి కోసం ఎలా ఉండాలి, మన ప్రయాణము ఎలా ఉండాలి, చివరికి ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చిన్న చిన్న మాటల రూపంలో తెలుసుకుందాం. ఓ మనిషి, ఎక్కడ ఉందయ్యా నీ బంధుగణము, ఎక్కడ ఉందయ్యా నీ రక్త సంబంధము, ఎక్కడ ఉందయ్యా నీ ఆత్మీయ బంధము, ఎక్కడుందయ్యా నీ ఆత్మీయ బృందము, ఎక్కడ ఉన్నదయ్యా నీ కులము, నీ ఆచారము, అసలు ఎక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి? మనం ధరించేటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా పరుల పాలవుతున్నాయి. మనము శయనించేటువంటి పట్టు పరుపులన్నీ కూడా ఎవరి పాలు అవుతున్నాయి. ఆస్తిపాస్తులన్నీ కూడా బిడ్డల పాలవుతున్నాయి. అహముతో విర్రవీగినటువంటి ఈ దేహం ఏదైతే ఉందో అది మట్టి పాలవుతుందయ్యా. మరి నీకేంటి అంటే గుక్కెడు తులసి జలం, నోట్లో గుప్పెడు బియ్యం, తలపై రూపాయి నాణెం, ఒంటిపైన తెల్లని వస్త్రం, ఇవి కూడా బూడిద పాలే అవుతాయి. వీటి కోసమా నీ జీవితము? పగలు, ప్రతీకారాలు, మోసపు జీవితాలు, నాటకపు బ్రతుకులు, కుళ్ళు కుతంత్రాలు, నయవంచనలు, నమ్మక ద్రోహాలు. ఇంతకీ వీటిలో నీతో వచ్చేది ఎవరు? నీతో వచ్చేది ఏంటయ్యా అంటే, భార్య ఇంటి గుమ్మం వరకే వస్తుంది. నీ బిడ్డలు కర్ర కాలే వరకు మాత్రమే ఉంటారు. నీ బంధువులు మిత్రులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు. కానీ నీ మంచితనం నీవు అస్తమించినా కూడా ఉదయించేటువంటి సూర్యుడిలా ప్రతిరోజు ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నీ బ్రతుకు ఎలా ఉండాలి అంటే, నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మ్రొక్కేలా ఉండాలి. నీ మరణం ఎలా ఉండాలి అంటే, దేహము కాలి బూడిదైనా కూడా నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. నీ చివరి మజిలీలో శ్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి. అలా ఉండాలి జీవితం అంటే. కాబట్టి స్వార్థాలకి, మోసాలకి, ద్రోహాలకి, కుళ్ళు కుతంత్రాలు, కల్మషాలకి తావివ్వకుండా వీలైతే నలుగురికి సహాయం చేస్తూ, నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఈ జీవనాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.